శుభం పలకరా పెళ్లి కొడక అంటే పెళ్లి కూతురు డాష్ డాష్ ఏది అన్నాడట వెనకటికి ఒకడు. ఇప్పుడు నాగ చైతన్య శోభిత పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు ఎవరైనా వచ్చి వేణుస్వామిని అయ్యా మేము పెళ్లి చేసుకోబోతున్నాం మా జాతకం చూడమని అడిగారా? నిన్ను అడగలేదు కదా. లేదా వాళ్ళ జాతక చక్రాలు ఏమైనా నీకు రాసి ఇచ్చారా? లేదు కదా. బాహ్య ప్రపంచంలో అందుబాటులో ఉన్నటువంటి దాని ప్రకారం నేను చూశాను. 4 ఏళ్లలో వాళ్ళ కాపురం ఎట్లా అయిపోతుందంటే ఎవడడిగాడు నిన్ను? ఏం అవసరం దానికి? అదేమాత్రం సంస్కారమా? అదేమంటే సమంతకి నేను చెప్పింది కరెక్ట్ అయింది కదా అంటే అప్పటి నుంచినే బీజం పడిందేమో మన పాయింట్లు. ఎందుకంటే సైకలాజికల్గా అదో ఫీలింగ్ ఉంటుంది. ఇంకోటి అవసరమా? వాళ్ళు ఇప్పుడు జాతకం అనేటటువంటిది వ్యక్తిగతం. నా జాతకం నేను అడిగితే చెప్పు, నేను అడగకుండా నా జాతకం నువ్వెందుకు చెప్పడం? ఇప్పుడు అదే పతాక స్థాయికి చేరింది. చివరికి ప్రతి ఒక్కళ్ళు ట్రోల్ చేస్తున్నారు. మొన్న అంతే చంద్రబాబు గారు ఓడిపోతారని, జగన్ గెలుస్తాడని చెప్పారు. అది ఫెయిల్ అయ్యాక నేను పొరపాటు అయిపోయిందని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఇది ఈలోపు అంటే ఏంటి అవసరమని నాకు అర్థం కాదు. వేణుస్వామి గారిది ఆలోచించుకోవాల్సింది ఏంటి అవసరం, ఎందుకు అవసరం? సరే పాపులర్ కావాలంటే ఒకటి కరెక్ట్గా చెప్పండి. సెలబ్రిటీల సంగతి వదిలేసేయండి. ఇదిగో బంగ్లాదేశ్లో ఎట్లా అవుతుంది, లేకపోతే ఎట్లా అవుతుంది, భారతదేశంలో ఎట్లా అవబోతుంది, అవేయో చెప్పండి. ఏయో జనం నిజమో కాదో చూసుకుంటారు. సెలబ్రిటీల జీవితాలు లేకపోతే ఎవరైనా వ్యక్తుల జీవితం వ్యక్తిగతం, మధ్యలో మనకు అవసరమా అన్నది ఆలోచించుకోవాల్సి.